ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 18వ కీర్తన 28వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. భక్తుడైన దావీదు చెబుతున్న మాట ఇది. నా దేవుడు చీకటి నాకు వెలుగుగా చేయును అని అంటున్నాడు. మన జీవితంలో చీకటి కమ్ముకొని ఉన్నప్పుడు ఆ చీకటిలో నుండి మనము ఎలా బయటకు రావాలి అని చూస్తూ ఉంటాం. చీకటి మనిషికి భయాన్ని కలుగు చేస్తుంది. చీకటి పాపమునకు నిలయము. చీకటి ఆపదకు నిలయమైనటువంటిది. చీకటిలో ఉన్నవి మనిషికి ప్రమాదమును కలుగు చేస్తాయి. విషజంతువులు, విషపురుగులు లాంటివి చీకటిలో మనకు కనిపించవు. తెలియకుండా మనము అడుగులు వేసినా, వాటి మీద కాలు పెట్టినా మనకెంతో ప్రమాదం. అందుకనే మనుషుడు వెలుగు ఉన్న చోటనే సంచరిస్తూ ఉంటారు. వెలుగు మనకు చీకటిలో ఉన్నటువంటి కీడును తెలియచేస్తుంది. చీకటిలో ఉన్న పాపమును మనకు తెలియచేస్తుంది. అందుకనే వెలుగు మనకు చాలా అవసరం. ఒక ఇల్లు ఉందనుకోండి, మనం ఏదైనా దూర ప్రాంతమునకు వెళ్ళినప్పుడు ఆ ఇంటిని గనుక మనము లాక్ చేసి వెళ్ళి చాలా దినముల తర్వాత మనము తిరిగి వచ్చినప్పుడు ఆ చీకటి గృహములోనికి అనేకమైన క్రిమి కీటకాలు ప్రవేశించి ఆపదతో కూడినటువంటి విషపురుగులు చేరి మనకు ప్రమాదమును కలుగు చేస్తాయి. అందుకనే ఇంటిలోనికి ప్రవేశించే ముందు తలుపులు, కిటికీలన్నిటినీ తెరచి వెలుగు లోనికి వచ్చిన వెంటనే చీకటిలో దాగుకున్నవన్నీ కూడా ఆ వెలుగును చూసి పారిపోతాయి. నీ జీవితంలో ఏ చీకటి నిన్ను కమ్ముకొని వేదన పరుస్తుంది? ఏ చీకటికి నీవు భయపడుచు ఉన్నావు? నిన్ను ఇబ్బంది పరిచేటువంటి చీకటేమిటి? నీకు అపాయమును కలుగు చేసే చీకటేమిటి? అది ఏదైనను సరే, నిన్ను పట్టి పీడిస్తున్న చీకటిని ఈ దినము దేవుడు తొలగించాలని అనుకుంటూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో, నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేయమని వేడినట్లయితే ప్రభువు నీ చీకటి జీవితమును వెలుగుగా మార్చి నిన్ను అత్యంత కృపలో నడిపించగలిగినటువంటి వారు ఆయన. చీకటి ఎంత నీకు వేదనను కలుగు చేసిందో, వెలుగు నీకు అంత ఆనందమును, సంతోషమును అనుగ్రహిస్తుంది. నిన్ను పట్టి పీడించుచున్న వ్యాధి అనే చీకటి, బాధలనేటువంటి చీకటి, ఉపద్రవములతో నిండిన చీకటి, నిన్ను ఇబ్బంది పరిచే చీకటి ఈ దినము తొలగించి నీకు వెలుగును కలుగు చేయువాడు ఆయన. పై మాటను మనం చూస్తే, నా దీపము వెలిగించువాడు నీవే అన్నాడు. ఆరిన దీపమును వెలిగించువాడు ఆయనే. నీ చీకటిని వెలుగుగా చేయు దేవునికి నీ జీవితమును సమర్పించినట్లయితే నీలో ఉన్న చీకటి అంతటిని పారద్రోలి నీ బ్రతుకును వెలుగుమయముగా చేయి దేవుడు ఆయన. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టి
తిరిగి లేచినవాడు. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డల చీకటిని మీరు వెలుగుగా చేసి ఆశీర్వదించు. మీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.